మోంతా తుఫాన్తో దెబ్బతిన్న వరి పంటలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో వరి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. రైతులకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందన్నారు. తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా సీసీఐ కేంద్రాల్లో పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మొన్న ఇవాళ కొద్ది తెరిపించింది. ఈ మోంతా పేరుతో వచ్చినటువంటి విధ్వంసం, ఈ వరదల తాకిడి వలన ముఖ్యంగా తెలంగాణ మొత్తంగా, అందులో ముఖ్యంగా ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి రంగారెడ్డి, ఈ ప్రాంతాల్లో విపరీతంగా పంటలు వేల లక్షల, ప్రభుత్వాల అంచనానే 4 లక్షల ఎకరాలు దెబ్బతిన్నట్టుగా ప్రభుత్వం అంచనాకు రావడం జరిగింది. దాని ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఈ రైతు బాబు అనే అతను 25 ఎకరాలు ఏమి లేనివాడు 25 ఎకరాలు కౌలుకు తీసుకుని వేసాడు. ఇప్పుడు ఈ ఉన్న పద్ధతుల్లో ఇది ఎట్లా ఉందో అట్లా అంతా కూడా పడిపోయి ఉంది. వీళ్ళందరికీ కూడా అన్న ప్రకారంగా 10,000 చొప్పున తక్షణం చెల్లిస్తే వాళ్ళకి కొంత రిలీఫ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఇందులో ఇంకా మిగిలింది ఏమన్నా పొరపాటున ఏమన్నా పునరుజ్జీవనం జరిగితే, ఇంకేదైనా పంట నిలబడి మళ్ళా కొద్దిగా సాగులోకి వస్తే దానికి ప్రొక్యూర్మెంట్ అది సెపరేట్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ పద్ధతుల్లో రైతుని ఆదుకునే కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకంటే మిక్కిలి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. ఆ తేమ శాతాన్ని సడలింపు చేస్తే పత్తి పండించిన రైతులకు కూడా ఉపయోగం ఉంటుంది. ఇవాళ కూడా ఈ వరితో పాటు పత్తి కూడా చాలా చోట్ల దెబ్బతింది. ఈ రెండింటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలని